నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఈ నోవో మైండ్దే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సైజ్ తీసుకోవాలి. ఇది చూడండి, ఇది ప్రింటింగ్ కోసం కాదు. ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రింటింగ్ కోసం కాదు, ఇది సోషల్ మీడియా పోస్ట్ అనమాట. ఓకే, మనం ఫ్లయరు, పోస్టర్స్ ఇవన్నీ ప్రింటింగ్ కోసం. సో మనం అది 300 రిజల్యూషన్ CMYK కలర్ మోడ్ అక్కడ యూజ్ చేసాం. సో ఇదేంటంటే సోషల్ మీడియా పోస్ట్ కదా. సో దీని సైజు అండ్ కలర్ మోడు వీటిని మనం రిజల్యూషను డిఫరెంట్గా ఉంటాయి అనమాట, రైట్. సో దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే పిక్సెల్లో పెట్టేసుకోండి. పిక్సెల్ 1080 by 1080. ఇది ఇన్స్టాగ్రామ్ ఏంటంటే పాపులర్ స్టాండర్డ్ సైజు. ఇంకా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, కానీ ఎక్కువగా యూజ్ చేసే సైజ్ అనమాట ఇది. ఓకే, 10 అంటే స్క్వేర్లో వస్తుంది. ఇది 72 రెజల్యూషను. ఏంటంటే ఇది మనకి సోషల్ మీడియా పోస్ట్ అనమాట. మనం 300 అలా పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫైల్ సైజ్ అనేది పెరిగిపోతుంది. అది మనం అప్లోడ్ చేసినప్పుడు కష్టం అవుతుంది అనమాట, తీసుకోదు, మళ్ళీ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ ఫైల్ సైజ్ తగ్గించమంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం రిజల్యూషన్ అనేది 72 పెట్టుకోండి. ఇక్కడ దీని టైటిల్ ఏంటంటే నేమ్ ఇచ్చేద్దాం, పోస్ట్. నోవో మైండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఓకే, ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోండి, పిక్సెల్స్ కానీ ఇవన్నీ రిజల్యూషను. అండ్ మస్ట్ బి RGB కలర్. ఓకే, CMYK పెట్టకూడదు. ఓకే, నేను బిట్ రేట్ అన్నది 8 బిట్ అన్నది వదిలేసింది అలాగా. సో నేను క్రియేట్ అన్నాను. ఓకే, ఇక్కడ మనం కంటెంట్ ఏం పెట్టాలి అన్నది మనం చూసుకుంటే కనుక, మీరు ఏదైనా సరే డిజైన్ చేసినప్పుడు ఇంతకుముందు మనం ఏదైనా టెక్స్ట్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మనం రియల్ టైంలో ఏదైనా డిజైన్ చేసినప్పుడు కస్టమర్ మనకి ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ లైన్స్ కావాలి, ఇక్కడ ఈ టెక్స్ట్ కావాలి, ఇలా ఉండాలి అని సజెస్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ అసైన్మెంట్స్ పార్ట్ కాబట్టి మీరు ఈ ChatGPT నుంచి టెక్స్ట్ని మీరు తెచ్చుకోవచ్చు. చూడండి, ఇది నా టెక్స్ట్ అనమాట. ఏ ఇంటెలిజెన్స్ హెడ్లైన్, ఏ దట్ థింగ్స్ విత్ యూ, కింద ఈ సపోర్టింగ్ కాపీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వీటిని మనం ChatGPT నుంచి ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో టెక్స్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఏ దట్ థింగ్స్ విత్ యూ కింద ఇది సపోర్టింగ్ కాపీ, ఇది స్మార్ట్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ అండ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్. ఓకే, ఎవ్రీ డెసిషన్ బికమ్స్ స్మార్టర్ విత్ AI powered ఇన్సైట్స్, ప్రెడిక్షన్స్ అండ్ ఆటోమేషన్. సో ఇవేనండి. ఓకే, సో దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని సపోర్ట్ చేసే ఇమేజ్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని తీసుకొద్దాం. సో ఫైలు, ఓపెన్. నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇందులో నుంచి ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ ఇమేజ్ నేను యూజ్ చేస్తాను. ఇక్కడ మనం ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది మనం రిమూవ్ చేసేద్దాం. సో నేను విండోలోకి వచ్చి ఇక్కడ కాంటెక్చువల్ బార్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాను. ఈజీగా మనకి AI ద్వారా బ్యాక్గ్రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది కదా. సో దీన్ని నేను ఈ ఇమేజ్ అన్నది మనకి తీసుకున్నాం. సో దీన్ని నేను ఒకసారి ఇమేజ్ సైజు చూద్దాం. సరే, ఇమేజ్ సైజు ఓకే, ఇది మనకి సైజ్ అన్నది 17 by 17 ఇలా, ఇది కూడా స్క్వేర్లోనే ఉంది. ఓకే, నేను దీన్ని ఇలా తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం మనం కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇమేజ్లోకి వెళ్ళి నేను అడ్జస్ట్మెంట్స్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఓకే, బ్రైట్నెస్ అన్నది అవసరం లేదు, దీనికి ఆల్రెడీ బ్రైట్గా ఉంది ఇదంతా. సో నేను కొంచెం కాంట్రాస్ట్ని ఇంప్రూవ్ చేస్తాను.
సో ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఏంటంటే కలర్ కరెక్షన్ చేయకుండా డైరెక్ట్గా ఇమేజ్ని మనం ఫైనల్ డిజైన్లో యూజ్ చేయకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట, రైట్. సో దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా పెట్టేసాం. ఓకే, సో దీన్ని ఇక్కడి నుంచి తీసేయండి ఇంకా. ఎస్. సో ఇది సైజ్ ఏంటంటే చాలా పెద్ద సైజ్ ఇది. సో నేను దీన్ని Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టూల్, దీని సైజ్ని ఇలా తగ్గించేద్దాం. ఓకే, నేను దీన్ని ఇలా పెడుతున్నాను. సో ఇదేంటంటే మనకి ఫేస్ అటు ఇటు 2 ఈక్వల్గా ఉంది కాబట్టి నేను దీన్ని సెంట్రల్ ఎలిమెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను, రైట్. సో ఇలా పెట్టాను. ఓకే, అందాక దీన్ని లాక్ చేసేద్దాం. ఓకే, లాక్ చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ అన్నది ఒకటి క్రియేట్ చేయాలి. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కలర్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కలర్స్, బ్రాండింగ్ కలర్స్ అనేవి ఉండాలి. సో ఇది డార్క్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ అంటే టెక్నాలజీని, క్రియేటివిటీని మనకి సింబలైజ్ చేస్తుంది అనమాట, రైట్. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఈ గ్రేడియంట్ కలర్ తీసుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఎస్, దిస్ డార్క్ కలర్ ఇంకొంచెం డీపర్. ఎస్, అండ్ ఈ సైడ్ ఏం చేస్తానంటే ఎస్ ఈ పర్పులే, కాకపోతే దీన్ని కొంచెం డీప్ చేద్దాం ఇలా. ఎస్, దిస్ కలర్, సేవ్. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఓకే. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒకసారి నేను అప్లై చేస్తున్నాను. సో మనం ఇది సింగిల్ అటెంప్ట్లో మనకి ఇది రాదు. సో 1-2 టైమ్స్ మనం ఒకసారి చూసుకోవాలి. సో దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎఫెక్టివ్గా మనకు కావాల్సినట్టుగా ఇది క్రియేట్ అవుతుంది. ఎస్, ఇక్కడ నాకు పర్పుల్ అన్నది కనబడుతుంది. నైస్. సో దీన్ని ఫర్ టైమింగ్ బ్యాక్గ్రౌండ్ని లాక్ చేసేద్దాం. ఎస్, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ని మనం ఇక్కడ తెచ్చుకుందాం. అండ్ ఫస్ట్ లోగోని తీసుకుందాం. ఎస్, దిస్ లోగో. దీన్ని Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టూల్, దీనికి తగినట్టుగా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా మనకి ఈ కలర్లో ఉంది కదా. లేకపోతే దీన్ని మనం ఇలా ట్రిమ్ చేసి కూడా మనం లోగోని చిన్న సైజులో యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ పోర్షన్ తీసుకుంటున్నాను. ఈ పోర్షన్లో ఎస్, దీన్ని Ctrl+C అండ్ Ctrl+Shift+V. ఓకే, సో దీన్ని తీసుకున్నాము. సో దీన్ని డిలీట్ చేసేసేయండి. దీన్ని ఇలా తీసుకుంటాను, రైట్. సో ఇక్కడ నోమైండ్ లోగో అనేది క్రియేట్ చేశాను. సో దీన్ని ఏం చేస్తానంటే కొంచెం సైజ్ని తగ్గిస్తున్నాను. Ctrl+T, సో మెయిన్ విజువల్ ఇలా తీసుకుంటాను. ఓకే, ఇలా. ఎస్, ఓకే, ఇక్కడ ఇంకోటి ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ కలర్ని మనం మ్యాచ్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి నేను ఈ డీప్ని ఈ కలర్ను అప్లై చేశాను. సో ఓకే అందాం. మనం దీన్ని ఇలా తీసుకుందాం, రైట్.
దిస్ ఇస్ నైస్. సో మనకేంటంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం మ్యాచ్ చేయడానికి మనం ఇట్లా చేసాం. సో ఇక్కడ ఈ గ్లో అనేది వచ్చింది, ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇందులో కలిసిపోయింది ఆల్మోస్ట్ కదా. సో ఇంకా దీన్ని మనం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. దాట్స్ ఇట్ రైట్. సో దిస్ ఇస్ నైస్. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఇందులో మ్యాచ్ అయిపోయింది. సో దీన్ని లాక్ చేసేయండి. దిస్ ఇస్ ద ప్లేస్, రైట్ ప్లేస్. అండ్ దీన్ని Ctrl+T కొంచెం మనం సైజ్ని ఇలా పెంచుతాం. ఎస్. అండ్ ఏమంటే లోగో అండ్ లాక్ దిస్ ఫర్ టైమింగ్. అండ్ దీన్ని కూడా లాక్ చేసేద్దాం. కదా. సో మనకి ఇప్పుడు దీనికి సంబంధించిన రిలేటెడ్ టెక్స్ట్ని నేను తీసుకొస్తున్నాను. దీన్ని తీసేద్దాం, ఇక్కడ అవసరం లేదు. ఎస్. ఈ టెక్స్ట్ ఏంటంటే ఏ దట్ థింగ్స్ విత్ యూ, Ctrl+C, ఓకే. దీన్ని కలర్ని మనం చేంజ్ చేద్దాం. సో నేను చూడండి ఇందులో ఇచ్చే నేను ఈ లోగోలో ఉన్న ఇమేజ్లో ఉన్న కలర్స్ నుంచే మనం తీసుకోవాలి, ఎందుకంటే అది మ్యాచ్ అవుతుంది అనమాట దానికి పర్ఫెక్ట్గా. ఓకే. సో నేను దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, డన్. అండ్ ఫాంట్ చూడండి, ఫాంట్ ఎప్పుడు కూడా ఇది బ్రాండెడ్ కలర్స్ని మనం ఇస్తున్నప్పుడు, బ్రాండింగ్ మనం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇవి కూడా ఆ ఫాంట్ కూడా సేమ్ ఉండాలి. ఇంతకుముందు మనం దీనికి ఏ ఫాంట్ ఇచ్చాం, ఇక్కడ ఆర్బిట్రాన్ బోల్డ్ ఒకటి ఇచ్చాం. ఓకే. సో నేను ఆర్బిట్రాన్ బోల్డ్ అంటున్నాను. సో డన్. డన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ కొట్టి ఎస్. సో మనకి టెక్స్ట్ అన్నది 3 లైన్స్లో ఇలా తీసుకున్నాం. ఓకే. దీన్ని హైడ్ చేద్దాం, అందాక బార్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. సో ఇలా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, ఒకసారి నేను Ctrl+S కొడుతున్నాను. డెస్క్టాప్, నోవోమైండ్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, సేవ్. ఎస్. అండ్ ఇంకా దీనికి సంబంధించిన టెక్స్ట్. సో స్మార్ట్ సొల్యూషన్స్, లిమిట్లెస్ పాసిబిలిటీస్, Ctrl+C, దీన్ని కలర్ ఏం చేస్తానంటే ఈ బ్లూ తీసుకుంటున్నాను. స్మార్ట్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ అండ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్. అండ్ దీన్ని ఫాంట్. సో ఫాంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది దీనికి ఒక బ్రాండెడ్ కాబట్టి మనం వాటినే యూజ్ చేసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నాకు మ్యాంటస్ ర్యాట్. సో నేను ఇక్కడ టైప్ చేస్తాను.
ఇది. ఓకే. మాంట్సెరెట్. ఓకే. సో, డన్. సో, టెక్స్ట్‌ని ముందు మనం ప్లేస్ చేసుకుంటే తర్వాత ఆ డిజైన్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏమేమి ఉండాలి, డిజైన్ ఎలా ఉండాలన్నది అలైన్ చేద్దాం. ఫస్ట్ నేనేం చేస్తానంటే టెక్స్ట్‌ని మనకు కావాల్సిన టెక్స్ట్‌ని ఇక్కడ పెట్టేస్తాను నేను. సో, నేను దీన్ని తీసుకుంటున్నాను మళ్ళీ. కంట్రోల్ సి. చూడండి నేనేంటంటే టెక్స్ట్‌ని జస్ట్ అలా ప్లేస్ చేసి పెడుతున్నాను. రైట్? ఓకే. సో, కంట్రోల్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ లెర్న్ మోర్ ఒకటి, తర్వాత వెబ్ అడ్రెస్ ఒకటి ఉంటుంది. రైట్? సో, ఈ టెక్స్ట్‌ని అంతా నేను తీసుకొచ్చేస్తాను. సో, కంట్రోల్ సి. సో, ఇక్కడ నేను ఒక బటన్ లాంటిది క్రియేట్ చేస్తాను. ఓకే. లెర్న్ మోర్. సో, దీన్ని ఇలా పెడదాం ఈ పక్కకి. ఓకే. డన్. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంకేముందంటే నాకు ఈ వెబ్ అడ్రెస్సు. సో, కంట్రోల్ సి. ఓకే. సో, నెక్స్ట్ ఇదేంటంటే థింక్ బియాండ్ డాటా. సో, ఇది టెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్‌లో మనకి ఈ సెంచరీ గోతిక్ ఉండడం వల్ల అగైన్ అదే తీసుకుంటుంది అది. సో, నేను ఇమేజ్ నుంచే కలర్స్ అనేవి నేను ఇన్స్పైర్ అవుతున్నాను. రైట్? యాహ్! దిస్ ఈస్ నైస్. ఓకే. సో, మనం ఇక్కడి నుంచి టెక్స్ట్‌ని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం కదా! దీన్ని కొంచెం నీట్‌గా అలైన్ చేసి డిజైన్ చేద్దాం. ఓకే. సో, ఈ టెక్స్ట్ అంతా లెఫ్ట్ అలైన్‌మెంట్‌లో ఉంటది ఇలాగా. ఈ 2 లెఫ్ట్ అలైన్‌మెంట్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫాంటు, ఈ ఫాంటు సేమ్ పెడతాను. 36, 36.
ఓకే, ఈ రెండిట్ని నేను లింక్ పెట్టేస్తున్నాను. ఈ లేయర్ని లింక్ పెట్టేసి సో వీటిని ఇప్పుడు మూవ్ చేస్తే ఏంటంటే రెండు మనకి ఈక్వల్గా మూవ్ అవుతుంటాయి కదా. సో ఇక్కడ నేను దీని చుట్టూ అరౌండ్ ఒక చిన్న బాక్స్ వేస్తున్నాను ఒకటి. సో ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాను. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్రేడియంట్ కలర్ని అప్లై చేస్తున్నాను. సో నేను గ్రేడియంట్ కలర్ నుంచి మనం ఐ డ్రాపర్తో ఈ కలర్స్ అనేవి తీసుకుందాం. సో నేను ఈ కలర్ ఒకటి తీసుకున్నాను అండ్ ఈ సైడు ఎస్ ఇది పర్పుల్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ పర్పుల్ ఉంది కదా, మళ్ళీ వెంటనే ఇక్కడ పర్పుల్ వస్తే అది చూడడానికి అంత బాగాలేదు. సో నేను ఏం చేస్తున్నట్టు దీన్ని రివర్స్ కొడదాం. సో దీన్ని ఇలా రివర్స్ కొట్టాను. ఓకే, సో ఇలా వచ్చింది. అవుట్లైన్ అన్నది తీసేసాను. దీన్ని డ్రాగ్ చేసి కింద వేసేద్దాం. రైట్, ఇప్పుడు దీన్ని చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి ఆప్షనల్ మనం గ్రేడియంట్ ఒకటి ఇచ్చాం. తర్వాత ఇక్కడ నేను ఒకసారి ప్లెయిన్ కలర్ కూడా ట్రై చేద్దాం. లేకపోతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ అవుట్లైన్ ఇచ్చేద్దాం. సో వైట్ అవుట్లైన్ ఇచ్చేసి కలర్ తీసేస్తున్నాను అండ్ దీన్ని ఒక 5 ఇలా అన్నాను. అంటే దీన్ని సైజ్ ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మరి హైలైట్ అవుతుంది ఇది. సో దీన్ని ఒక 3 పెడతాను. ఓకే, దిస్ ఇస్ నైస్. దీనికి ఏం చేద్దాం అంటే గ్రేడియంట్ ఇద్దాం. ఫ్యాంటాస్టిక్, రైట్? పర్ఫెక్ట్గా ఇది మనకి సూట్ అయింది. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా అలైన్ చేద్దాం. సో దీన్ని లెఫ్ట్ అలైన్ చేస్తున్నాను, కొంచెం డౌన్ ఏరో కొట్టాను అండ్ ఈ టెక్స్ట్ని కూడా నేను మూవ్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను డౌన్ ఏరో కొడుతున్నాను టెక్స్ట్ని. ఎప్పుడు కూడా అలైన్మెంట్స్ అనేవి ప్రాపర్గా చూసుకోవాలి. ఓకే, డన్. యా, దిస్ ఇస్ నైస్. ఓకే, అండ్ దెన్ ఈ ఇమేజ్ని ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇలా కట్ అయినట్టు ఉంది కదా, సో దీన్ని కొంచెం కిందకి దీని మీదకి మూవ్ చేద్దాం. సో వెర్ ఈజ్ ఇమేజ్, దిస్ ఇస్ ఓకే. మనం దీన్ని ఏం చేద్దాం అంటే ప్రాపర్గా ఇలా మనం ప్లేస్ చేద్దాం. ఎస్, సో ఇక్కడ దిస్ ఇస్ నైస్. దీన్ని కంట్రోల్ టీ అని, దీని సైజ్ కూడా కొంచెం మనం పెంచుకోవచ్చు. సో ఇలా పెట్టేద్దాం దీనికి సెంటర్కి, కొంచెం డౌన్ ఏరో. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇది మనకి ఈ అలైన్మెంట్ అన్నది ప్రాపర్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే థింక్ బియాండ్ డాటా, లెర్న్ మోర్. సో ఇవి ఉన్నాయి, దీన్ని సెట్ చేద్దాం.
సో దీన్ని పైకి తీసుకెళ్తున్నాను ఇక్కడికి, అండ్ వెబ్ది డౌన్ ఏరియా కొడుతున్నాను. ఓకే, ఇలా తీసుకున్నాను. సో దీని సైజ్ అనేది మనకి ఇంత అవసరం లేదు, ఒక 36. ఓకే, డన్. నెక్స్ట్ ఇది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దీన్ని స్పెసిఫిక్గా మనం ఒక బటన్ లాగా లెర్న్ మోర్ అన్నది ఒక బటన్ లాగా క్రియేట్ చేద్దాం. ఎస్, లిటిల్ బిట్ కర్వ్ ఇద్దాం. సో 4 సైడ్స్ ఉండాలి ఇది. ఫోర్ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉండాలి వాల్యూస్ ఉన్నది. ఎస్, ఇట్స్ ఎ బటన్, రైట్. సో దీంట్లో మనం ఇక్కడ కలర్ కూడా వేస్తాం, సంథింగ్ లైక్ వైట్ ఆర్ దిస్ పర్పుల్ కలర్, దిస్ డార్క్. ఎస్, సార్ మనం కొన్ని చేంజెస్ అనేవి చేసుకుంటే ఇంకా అది చాలా బాగుంటుంది. సో ఎస్, ఓకే, దిస్ ఇస్. ఇందులో మనం దీన్ని కిందకి లాగేసి ఈ టెక్స్ట్ అన్నది పైకి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని కరెక్ట్గా అలైన్ చేసేద్దాం. సో ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ కొట్టేసేయండి. ఇదిని ఇదిని, ఎస్, సెంటర్ వచ్చేసింది కదా. ఈ రెండింటిని లింక్ పెట్టేసాం. సో లింక్ పెడితే ఏంటంటే అది ఈజీగా మనకి ఇలా మూవ్ అవుతుంది, రైట్. సో ఇలా తీసుకుంటున్నాను అలైన్మెంట్. ఎస్, అండ్ ఇక్కడ దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఆ షైనీనెస్ కోసం లేయర్ స్టైల్ అన్నది అప్లై చేస్తాను. సో బెవిలియన్ డెంబోజ్, డెప్త్ అండ్ దీని సైజు ఇలా అప్ అండ్ డౌన్ దీన్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది 100 ఇద్దాం. ఇది ఒక 5 ఇస్తున్నాను. ఓకే, డన్. చూడండి మనకి బ్యూటిఫుల్గా బటన్ అన్నది క్రియేట్ అయిపోయింది.
ఈ లోగో, ఈ టెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే అలైన్మెంట్లో కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో దీన్ని అండ్ వీటన్నిటిని సో ఇలా సెలెక్ట్ చేసి ఇవన్నీ సో ఈ లేయర్స్ అని ఇలా సెలెక్ట్ అయినాయి. సో నేను ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ కొట్టాను. సో దీనికి తీసుకుంటుంది ఇది కదా. సో ఎందుకంటే ఇమేజ్ అన్నది ఇక్కడ పెట్టాం కాబట్టి అక్కడ దాకా తీసుకుంటుంది. సో కంట్రోల్ చేయండి. ఓకే, ఒకసారి మనం మాన్యువల్గా కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎస్, పర్ఫెక్ట్. సో ఈ వెబ్ అడ్రస్ని తీసుకున్నాను అండ్ దీన్ని కొంచెం డౌన్ ఎరగూడదు. థింక్ బియాండ్ డేటా, సో దీన్ని ఇలా తీసుకుంటున్నాను. అండ్ దీని సైజ్ కూడా ఇంత ఉండకూడదు. డన్. సో దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే చిన్న హైలైట్ చేస్తాను దీన్ని. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ బయట నుంచి లోపలికి ఇలాగా చిన్న స్ట్రిప్ వేస్తాను. సో దీన్ని ఈ నార్మల్ లేయర్ కింద తీసేసుకొని సో ఇందులో నేను కలర్ అన్నది ఫిల్ చేసేద్దాం. సో అంతది ఈజీగా ఉంటుంది. ఎస్, నైస్. సో కంట్రోల్ డి, డీసెలెక్ట్. సో దీన్ని పైన వేసేద్దాం టెక్స్ట్. ఎస్, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్ టు దీన్ని తగ్గించేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ దాకే ఉంది అది. సరే, ఇక్కడ మనకు ఒక చిన్న ప్యాచ్ అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఎస్, ఇప్పుడు రెండింటిని ఇలా సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఇలా సెంటర్ కొట్టేసి ఎస్, దిస్ ఇస్ నైస్. కంట్రోల్ హెచ్, మనం రోలర్స్ అని హైడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం కొంచెం లెఫ్ట్కి ఇలా జరుపుతున్నాం. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ 1080x1080 అనమాట. సో దాన్ని ఒకసారి కంట్రోల్ ఎస్ అని దీన్ని జేపెగ్ కూడా సేవ్ చేద్దాం. అంటే మనం పిఎన్జీ ఒకటి సేవ్ చేసుకోవాలి, జేపెగ్ ఒకటి సేవ్ చేసుకోవాలి. సో ఇది అండ్ ఆఫ్ కోర్స్ పిఎస్డి కూడా విత్ లేయర్స్తో. ఫస్ట్ నేను జేపెగ్ సేవ్ అండ్ సేవ్ యాజ్ కాపీ అండ్ పిఎన్జీ. సో సేవ్. ఓకే, సో మనం సేవ్ చేస్తాం. దిస్ ఈస్ రైట్. సో దిస్ అ ఫెంటాస్టిక్, వెరీ నైస్. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అన్నది మనం క్రియేట్ చేస్తాం.